గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న జరిగినటువంటి దారుణ హత్య కేసులో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేకెత్తినటువంటి పరిస్థితి. కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామం దగ్గర ఓ వ్యక్తిని పూర్తిగా అత్యంత దారుణంగా కిరాతకంగా కొట్టి చంపినటువంటి పరిస్థితి. ఎందుకు కొట్టి చంపారనేటటువంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తమ కూతురుని వేధిస్తున్నాడనేటటువంటి కారణంగానే కొట్టి చంపినట్టుగా కూడా నిందితులు ఒప్పుకున్నట్టుగా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిందితులు ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. చనిపోయినటువంటి అలీఖాన్ ఎవరైతే ఉన్నారో కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందినటువంటి అలీఖాన్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే ఈ హత్య వెనకాల ప్రేమ వ్యవహారమే ఉందా లేకపోతే ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేటటువంటి విషయాలని తెలుసుకుందాం. ప్రస్తుతం అలీఖాన్ సోదరుడు మనతో పాటు ఉన్నారు. ఏం జరిగింది అసలు, నిజానికి అమ్మాయిని వేధిస్తున్నాడు అనేటటువంటి కారణం చెప్తూనే మీ బ్రదర్ని కొట్టి చంపినటువంటి పరిస్థితి. నిజానికి అమ్మాయికి మీ అబ్బాయికి మధ్యలో ప్రేమాయణం నడుస్తుందా? ఇద్దరు లవ్ లో ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు? సంబంధం లేదు సార్. 5 ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మతో తిరుగుతాను కానీ వాళ్ళ బిడ్డతో ఏం సంబంధమే లేదు. వాళ్ళ అమ్మతోనే వాళ్ళ అమ్మతో తిరుగుతున్నాడు. అదే ఆ పాపతో ఏం సంబంధమే లేదు. వాళ్ళు ఊరికే కేసు కొట్టించుకొని తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు కానీ ఆ పాపకి వానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ భర్త కూడా అంటే మా అబ్బాయి పెట్టుకున్న భర్త కూడా ఇద్దరు కలిసి మెలిసి తిరిగేతోళ్ళు తాగేతోళ్ళు అంతా చేసేతోళ్ళే. ఇప్పుడు మా కాడ డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి పెట్టినాడు. నేను ₹1,00,000 ఇప్పించినాను. మా అమ్మకి ఇల్లు కుదబెట్టి మా అమ్మకి ₹1,00,000 ఇచ్చింది. మనిషికి వాళ్ళకి పెట్టినాడు. డబ్బులు తిని కూడా 5-6 ఏళ్ళ నుంచి తిరిగి డబ్బులు అయిపోగొట్టినాక ఇప్పుడు వాళ్ళని ఇడిపించుకోవాలని తప్పించుకోవాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను పిలిపించి చంపినారు వానికి. అంటే ఎవరు? అబ్బాయికి మీ బ్రదర్ కు అమ్మాయి వల్ల అమ్మతో రిలేషన్ ఉందా? అమ్మతో రిలేషన్ ఉంది. అంటే మీకు ముందే తెలుసా ఈ విషయం? మంది చెప్తుంటే వింటాం మేము కూడా. డిక్లేర్ తెలియదు కదా. తప్పుడు నేను అన్నాను కదా, అందుమని చెప్పలేడు కదా ఇట్లా ఉంది అని చెప్పలేడు. వాళ్ళు అన్నాక విన్నాను నేను. అదే మాకు డబ్బులు తీసుకుని మోసుకుపోయి పెట్టినాడు. అమ్మాయికి డబ్బులు ఎత్తే తీసినాడు. నా డబ్బులలో కాల్ చేసినాడు, మొత్తం తీసినాడు. నా కాడ తీసుకుపోయినాడు, మా అమ్మల కాడ తీసుకుపోయినాడు. నీళ్ళు కుదబెట్టి పత్రాలు కుదబెట్టి కూడా డబ్బులు ఇచ్చేసినాడు. అయిపోయిన వాడికి డబ్బులు ముట్టని పరిస్థితుల్లో వదిలించుకోవాలి కానీ వాటి చంపినారు వానికి. అంటే తల్లితో అక్రమ సంబంధం కారణంగానే ఈ గొడవ జరిగి కొట్టి చంపారు అంతే సార్. మరి అక్రమ సంబంధం అనేది తప్పు కదా. మీరు ముందే మీ అబ్బాయికి ఎందుకు చెప్పుకోలేకపోయారు ఎటువంటి అక్రమ సంబంధాలు వద్దు అనేటటువంటి విషయాన్ని? మాకు అంతవరకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది అంతా బయటకు వచ్చినంత తెలిసిపోతుంది కదా మాకు. అప్పుడే తెలిసింటే అప్పుడే వాడిస్తాం కదా, దూరం రానియం కదా. మనం చంపుకోలేము కదా, చూసి చంపుకోలేము కదా. ఈ సంగతి మాకు అప్పుడే తెలిసి దూరం రానియం మనకి. మేము మనం ఏదో కట్టడి చేసి పంచాయతీ పెట్టు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చు, ఏదో ఒకటి చేసుకొని ఇడిపించుకునే వాళ్ళం మేము. మాకు చెప్పకుండా దూరం తీసుకునేవాడు వాడు. అట్లా అమ్మాయితో ప్రేమ వ్యవహారం అనేది లేదు. ఉత్తమాటల వల్ల లేదు. ఆ మాట మీరు కూరుకొచ్చి కనుక్കൂడా తెలిసిపోతుంది మీకు. ఆ అమ్మాయితో మనకి ఎటువంటి సంబంధం లేనే లేదు. తండ్రి ఉత్తమాటలు అంటున్నాడు కానీ అసలు 5-6 ఏళ్ళ నుంచి తిరిగేతోళ్ళు అమ్మాయితో సంబంధం ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఉంటాడు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా. ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో చుట్టూ చాకరీ చేసుకుంటే ఎందుకు ఉంటాడు? చేసుకోడు. 5 నుంచి వాళ్ళు చాకరీ చేస్తున్నాడు. మా డబ్బులలో అయిపోగొట్టినాడు. వేలు నా కాడ ప్రూఫ్ కూడా ఉంది. చూపించి కదా మీకు, నాకు ప్రూఫ్ కూడా ఉంది. నాకు డబ్బులు కట్టేది నేను డబ్బులు సొంతంగా నేను ఇప్పించిన వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాడు. వానికి పెళ్లి కాలే, వానికి వేరే తాగుడు అలవాటు లేదు. డబ్బులు ఎట్టి ఆడిపోతాయి అన్ని వాళ్ళకే పెట్టినాడు. డబ్బులలో వాళ్ళకే పెట్టేసినాడు. మా అమ్మగారు తీసుకుపోయి పెట్టినాడు, నాగా తీసుకుపోయి పెట్టినాడు. ఇప్పుడు డబ్బులు వెళ్ళక బ్లాక్ అయినందుకు వాడిని వదిలించుకోవాలని చంపేసినారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నందికొట్కూరులో నిత్యం మా ఇంటికి రావడం, మా కుటుంబ సభ్యుల్ని వేధించడం చేస్తున్నటువంటి కారణంగానే ఆ ఊరు వదిలేసి ఇక్కడికి తిరుమలాపూర్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నా కూడా అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వేధించాడు. సో దాని కారణంగానే ఆవేశం పట్టలేక కొట్టి చంపామంటున్నారు. 5-6 ఏళ్ళ నుంచి ఆశ ఇప్పుడు వచ్చిందా మీకు? 5-6 సంవత్సరాల నుంచి వచ్చింది ఆయాసం. ఇప్పుడు ఎట్లా వచ్చింది మీకు? ఉన్నారు కదా అప్పుడు ఆయన ఆయాసం ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంకా డబ్బులు లేవు, ఇంకా ఇప్పుడు డబ్బులు రావడం లేదు, టైట్ పొజిషన్ అయింది, ఉదయానికి పిలిచడం లేదు ఎవరు కూడా. వదిలించుకోవాలని చంపినారు సార్, అంతే. ఇది చంపినారు అంతేవరకే. కానీ ఇది మాత్రం మా పాపకు ఇటువంటి సంబంధం లేదు. మా పాప సంబంధం ఉంటే ఇన్నాళ్ళు పెళ్లి చేసుకునేవాడు కదా, ఇంతసేపు ఉంటాడు కదా. 5-6 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంటాడు పెళ్లి చేసుకోకుండా? చేసుకుంటాడు. అక్రమ సంబంధం వాళ్ళ అమ్మాయితో మాట ఉత్తమటలాగే. గతంలో ఎప్పుడన్నా ఈ అక్రమ సంబంధం గురించి కానీ అమ్మాయి గురించి కానీ ఇంకే విషయంలోనైనా గొడవలు ఏమైనా జరిగాయా మీ వరకు, కుటుంబ సభ్యుల వరకు? లేదు. మా ఇంటికి వచ్చి మా అమ్మతో గొడవ డబ్బులు తీసుకుని వాళ్ళకి పెట్టేవాడే కానీ వాళ్ళకి గొడవలు లేవు. అందరూ సొంత ఫ్యామిలీలాగా తిరిగి ఉండేవాళ్ళు ఇంట్లో. వాళ్ళ ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు ఇంట్లో. మొగుడు కూడా ఉన్నాడు చంపినోడు. మా ఉన్నప్పటి తిరుగుతుంది, బండి మీద తిరుగుతున్నాడంట. తినడం చేయడం, బియ్యం ప్యాకెట్లు ఎత్తుకుపోవడం, మా ఉన్నప్పటి పోయి
ఇప్పియడం బియ్యం ప్యాకెట్లు ఇప్పియడం మా తమ్ముడే వానికి అంట అంతా చెప్తున్నారు అందరు నాకు ఇట్లా తిరుగుతుండి మీ తమ్ముని పడి వాడు కూడా బండి మీద వెనక కూర్చొని బియ్యం ప్యాకెట్లు ఎత్తుకుపోయి అట్లా మోసినాడు మా తమ్ముడు. మా తమ్ముడు డబ్బులు రాని విషయంలో ఇంకా వేరే ఎవరిని చూసుకోవాలి ఇంకా అయిపోయింది. ఇట్లా సుమారు 4-5 చేసింది ఆమె. ఇదే కాదు మా ఉంది కాదు, గతంలో 4-5 మందిని తప్పించేసింది. ఇక్కడ 5-6 వాడు ఉన్నారు. ఇప్పుడు ఈయన తప్పించుకుంటే మళ్ళీ ఎందుకు చూసుకోవచ్చు అనే పోకరముండా ఉండాలి. అంటే గతంలో ప్రేమ విషయంలో కానీ అక్రమ సంబంధం విషయంలో కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు ఒక మీ దగ్గరికి రావడం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ మీ అబ్బాయి కారణంగా మా కుటుంబం అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది అనేటటువంటి విషయాన్ని ఎప్పుడన్నా వేరే వ్యక్తుల ద్వారా చేరవేశారా మీకు? లేదు, సొంత ఫ్యామిలీలకు ఉండేవాళ్ళు కదా. చెప్తున్నా కదా నీకు నేను, సొంత ఫ్యామిలీ ఉన్నట్టే బండి మీద తిరిగేవాళ్ళు కదా అందరు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు ఇన్ని దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు, ఒకే కుటుంబంలో ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు చంపేంత కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు చంపారు? మీ అనుమానం ఏంది? ఇప్పుడు మా అమ్మ డబ్బులు లేదు. ఇప్పుడు మేమంతా డబ్బులు ఇచ్చేది లేదు. ఇంకా నేను డబ్బులు ₹1,00,000 నేను ఇప్పించాను, అప్పు తెచ్చి వానికి ఇచ్చినాను. మా అమ్మ ఇల్లు కుదబెట్టి డబ్బులు లేకుండా కూడా ముసలి ఉన్నారు వాళ్ళు, తగిన పాన వాళ్ళది, వాళ్ళకి పెట్టుదో లేరు. ఇల్లు కుదబెట్టి డబ్బులు తెచ్చి పట్టకాయలు పెట్టి వానికి ఇచ్చేసింది. అయితే వాళ్ళకి ఇచ్చాడు. నాకు ఇబ్బంది పెట్టిన డబ్బులు కావాలన్నా, నాకు ఇబ్బంది నా పరిస్థితి ఏంది, వేరే వాళ్ళ కట్టాలి అంటే నేను డబ్బులు ₹1,00,000 తెచ్చి బయాస్ ఫైనాన్స్ తెచ్చి వానికి ఇచ్చిన డబ్బులు కూడా అవి కూడా అయిపోయినాయి. ఇంకా డబ్బులు రావడం లేదు వాళ్ళకి. అప్పుడు దండి ఉన్నాయి అప్పులు మాత్రం వాళ్ళకి. అసలు వాళ్ళు ఇల్లు సీజ్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అప్పులు ఎక్కువ ఇల్లు సీజ్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళే. అన్ని అప్పులు చేస్తున్నారు వాళ్ళు. పని పాటు చేసేది ఇలా ఎవరిని పట్టుకొని నువ్వు తినేది, ఎవరిని పట్టుకు తినేది, ఇదే పంచాయతీ వాళ్ళది. లాస్ట్ దొరికినాడు, బకరా దొరికినాడు, ఇంకా చేసినారు. ఇంకా డబ్బులు రావడం లేదు, దీనికి ఇంత లాభం లేదు అనుకున్నారు, చంపినారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం డిమాండ్? మాకు న్యాయం జరగాలండి, న్యాయం జరగాలి కదా. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతా ఇంత దూరం వచ్చినాం మేము. మా తమ్ముడు సంపడం అన్యాయం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంత ఇది ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు, అంతమంది ఉన్నాం, మేము ఉన్నాము, పోలీస్ స్టేషన్ ఉంది, మా పెద్దవాళ్ళు బావగారు ఉన్నారు. ఒక మాట చెప్పొచ్చు కదా, అదే ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇట్లా చేస్తాడు మీ తమ్ముడు ఇంటికాడ వచ్చి మా పాప సతాయిస్తామని చెప్పింటే మేము చూసుకుంటాం కదా. సంపాదించిన అవసరం ఏమొచ్చింది? మనకి అవసరం లేదు. తప్పించుకోనికే మార్గం ఇది అంతేవరకే. ఇంకా వాళ్ళ అమ్మాయిని అడ్డం పెడతారు వాళ్ళు అంతే. ఊరిలో ఏమైనా కూడా అడ్డం పెట్టుకున్నా అంటే అమ్మాయి అడ్డం పెడితే కేసు కాదని ఉద్దేశం చేస్తారు. నాకు మాత్రం న్యాయం జరగాలి సార్. మీరేమవుతారు చనిపోయినట్టు? బావ అవుతాను నేను. బావ ఏంటి అసలు అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. అమ్మాయికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ కారణంగానే చంపాల్సిన పరిస్థితి దాపరించిందంటూ కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజంగానే అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమ వ్యవహారం ఉందా? ఎందుకు కొట్టి చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇదైతే తప్పుడు అభియోగంగా నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఇష్టం లేదో వాళ్ళ ఇంటికి రానియరు. మనం ఎప్పుడైతే మన దగ్గర మన పాపనే ఉందని ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. ఎదుటోడు ఏదైతే తప్పుడు చూపు చూస్తున్నాడో ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పటి నుంచి మనం దూరం పెట్టడమో ఇంటి నుంచి అవాయిడ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ అలా లేదు. 24 గంటలు వాళ్ళతో ఉండడము, వీళ్ళ చావుల్లో రావడం, వీళ్ళ ఇంటికి వీళ్ళ పెళ్లిళ్ళలో శుభకార్యాల్లో రావడము, వీళ్ళతో కలిసి తినడము, ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడ మనకు గాడ ఉందనో ఎలా అనుకుంటామో అది నేను చెప్పేది. ఎందుకంటే ఎక్కడైనా సందేహం వచ్చే సందర్భం అనేది ఎక్కడా లేదు నేటి వరకు కూడా. అంటే ఏమైనా బంధువులు అవుతారా అమ్మాయి కానీ అబ్బాయి? మీకు ఏమైనా రిలేషన్ ఉందా? ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎలా కలిసినారు? ఆ అమ్మాయి టైలర్ వృత్తి చేస్తుండే. ఆ వీధిలో హాజీనగర్ అనే వీధిలో వచ్చి అడిగినా 24 గంటలు ఆ పిల్లోడు అక్కడ ఉండేవాడు. మనం ఏమంటున్నామంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక ప్రాణాన్ని తీర్చే హక్కు ఎవరు ఇచ్చినారు వాళ్ళకు? మీకు న్యాయస్థానాలు లేవా? చట్టాల మీద మీకు నమ్మకం లేదా? పెద్ద మనుషుల మా మీద నమ్మకం లేదా? సమాజం మీద నమ్మకం లేదా? అంటే చంపడమే ఒక ఇదా? తప్పు కదా ఒక ప్రాణం తీయడం. నిజంగా మీకు అన్యాయం జరుగుతుంది, వాడు ఎవడో వచ్చి చేస్తున్నాడు, స్టేషన్లో పోండి. నేను పెద్ద మనుషులు మేము ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో తిరుగుతాం, కమిటీల్లో వాళ్ళ అన్న తిరుగుతాం, అందరినీ నలుగురికి న్యాయం చాలామంది వస్తారు మా దగ్గరికి. ఏం రాలేకపోయినారా మీరు? ఒక్కసారన్నా మా పాపకని చెప్పి ఊరంతా కోడి కూస్తుందండి. మేము కాదు, వాళ్ళది నడుస్తుంది కంప్లీట్. ఆ ఇంటికి వేస్తున్నాడని చెప్పి ఊరు కోడి కూస్తుంది. ఈరోజు కొత్తగా వింటున్నాం. నేను ఇక్కడ వచ్చినాక ఎస్ఐ గారితో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పడం జరిగింది, సరే ఏదో అమ్మాయిని వేధిస్తున్నా అంటే మేము ఆశ్చర్యం వ్యక్తం చేసినాం. అటువంటి సందర్భం ఎప్పుడు రాలా. అనేక మార్లు వాళ్ళ పెద్దన్నగారు ఉన్నారు, వాళ్ళు అన్నారు, బాబు నువ్వు ఎందుకు వదిలేసేయి, మేము వింటున్నాం, వీళ్ళు చెప్పంగా వింటున్నాం, ఏదో తప్పు చేస్తున్నావు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు మా మాటే విను, మీకు 1 నెల రోజులు పెళ్లి చేస్తామంటే కూడా వినేవాడు కాదు. మరి అంతగా ఏం అని లోబరుచుకున్నారో ఆ దేవునికి ఎరక, వాళ్ళకి ఎరక. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు దారుణంగా చెప్పడం అనేది దారుణం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఎవరైతే దోషులు ఉన్నారో
కఠినమైన శిక్ష విధించాలని చెప్పి చెప్తున్నా. రాబోయేది కూడా ఇటువంటి మహిళల చేతుల్లో యువకులు దగా పోకూడదని చెప్పి నా యొక్క పర్సనల్ అభిప్రాయం నాది. పిల్లలకు, యువతకు. మీరు చెప్పండి, మీరేమవుతారు చనిపోయినటువంటి వ్యక్తి? మా చిన్న కొడుకు, నేను అన్న నేత చనిపోయిన పిల్లలకి. అంటే మీది కూడా నందికొట్కూరు గ్రామం. నంది కొట్టుకురే. ఏం జరిగింది అసలు? నందికొట్కూరు ఇద్దరిది, అమ్మాయిది అబ్బాయిది, ఇద్దరిది నందికొట్కూరే. ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పి చంపేసినటువంటి నిందితులు చెప్తున్నారు. కానీ వారితో కాదు, వారి తల్లితో అక్రమ సంబంధం ఉందని మీ బంధువులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు చంపాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వాస్తవంగా మాకు తెలిసిన కాడికి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నాడు మా అలీఖాన్, మా తమ్ముడు. విషయము వేరే వాళ్ళు మాకు చెప్పగా ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆమెతో. అతని భర్త హైదరాబాద్లో ఉంటాడు, నందికొట్టులో ఉన్నాడు. అక్కడ ఉండేది అతని బిడ్డ, అతని కొడుకు, ఈమె, ముగ్గురు ఉంటారు కుటుంబంలో. ఆ ముగ్గురులో ఇతను ఒక కుటుంబ సభ్యులుగా మాదిరి ఆ ఇంట్లోనే పనుకోవడము, అక్కడ తినడము, వీళ్ళ కార్యాలకు వాళ్ళు రావడము, వాళ్ళ కార్యాలకు వీళ్ళు రావడము, ఈ విధంగా కలిసిపోయినారు. కలిసిపోతే చాలాసార్లు మందలించినారు. కొద్దిగా మాకు తెలిసిన వాళ్ళకి నేను కూడా మందలించిన, ఇటువంటి పరిస్థితి చేయకు, నీకు ఒక వయసు కూడా పెరుగుతుంది, నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఒక కుటుంబము, నీకు ఒక కుటుంబం ఏర్పడాలా, నీకు ఒక పిల్లలు కావాలా, నువ్వు ఈ విధంగా ఎన్నాళ్ళు తిరుగుతావు. నేను కూడా మందలిస్తే నేను దానికి మా వినకుండా అదే విధంగా మొండిగా అట్లనే ప్రవర్తించినాడు. తీరా చూస్తే ఈ పరిస్థితి జరిగింది. ఈరోజు ఈ పరిస్థితి జరిగింది. మేము పోలీసులకు కోరుకునేది ఏమంటే, ఒక నిర్దోషిని ముద్దాయి చేయకండి, ముద్దాయిని నిర్దోషి చేయకండి. దయచేసి విచారించి మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మాకు ఎవరి మీద పగలేవు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినాడు. మేము కోరుకునేది ఏమంటే, ఎవరైతే దీనికి పాత్రలో, ఎవరు బాధ్యులో వాళ్ళని విచారించి, ముఖ్యంగా అయితే 4 తల్లి, పిల్ల, కొడుకు, తండ్రి 4 ప్లాన్ చేసి ఇక్కడ పిలుచుకొని చంపినారనే ఆలోచన మాది. లేకుంటే ఈ ఏరియాకి రాడు మావాడు, ఏమి పిలుచుకొని ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే చంపినారని మా ఆలోచన కరెక్టా కాదా అని విచారించిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకునేది ఏమంటే, దయచేసి ఈ ఒక హత్యకు కారకులైన వారి మీద 4 మీద చర్య తీసుకుంటూ, వీళ్ళకి ఎవరు మళ్ళా ఆ ఊరిలో సహకరించినారో లోకల్గా వాళ్ళను కూడా విచారించి, ఎవరు ఎంతమంది వీళ్ళని చంపినారో దయచేసి వీళ్ళు మాకు పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరేమవుతారు? అంటే ఈ చావుకు, ఈ హత్యకు ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? మీ అనుమానం ఏంటి? ఈ హత్యకు ప్రధాన కారణము అలీఖాన్ అనే వ్యక్తి. ఇప్పుడు ఎవరైతే చంపినాడో అతని భార్య ప్రధాన కారణము. అతని భార్య ప్రవర్తన, ఈ అలీఖాన్ ప్రవర్తన వలన మీకు ఈ ఘటన జరిగింది. ప్రధాన కారణం ఇదే మాకు తెలిసిన కాడికి. ఓకే, సో ఇది పరిస్థితి. పూర్తిగా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు, తన కూతుర్ని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి కోపంతోనే కొట్టి చంపామంటూ కూడా నిందితులు చెప్పుకొచ్చారు. కానీ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎక్కడా కూడా అమ్మాయితో సంబంధం లేదు, వారి తల్లితో అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడు మాకు విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ మా అబ్బాయి చేసింది తప్పే అయినప్పటికీ కూడా దానిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే పూర్తిగా పంచాయతీ ఏర్పాటు చేయాలి. అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏ విధంగా కొట్టి చంపుతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అలీఖాన్ను దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై ప్రభుత్వం పూర్తిగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఎవరు కూడా చట్టాన్ని ఈ రకంగా చేతుల్లోకి తీసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ మృతి వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా చనిపోయినటువంటి వ్యక్తి అలీఖాన్ కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.